మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సదాశివపేట మున్సిపల్ అధికారులతో మిషన్ భగీరథ వాటర్ ఫిల్టర్ కాకపోవడంపై వివరణ తీసుకున్నారు. మున్సిపాలిటీకి చాలినంతగా వాటర్ రాకపోవడాన్ని ప్రశ్నించారు. ఏటిగడ్డ సంగంకు బదులుగా నేరుగా సింగూరు నుండి నీటిని తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు వివరించారు. దానికి తగ్గ ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. సదాశివపేటకు అవసరమైన చోట పాత ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీకి సంబంధించిన ఆ రోజు రివ్యూ చేసినాం. మన ఆలోచన ఏంటి, సదాశివపేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అది ఆ వాటర్ కరెక్ట్ గా ఫిల్టర్ అయితే లేవు. అది కాకుండా సఫిషియెంట్ ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్ గా భగీరథ ఓన్లు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ కరెక్ట్గా వస్తలేదు సదాశివపేట పబ్లిక్ కి. మళ్ళా మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 hour 2 hours వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలి అనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము 6 నెలల కిందట సదాశివపేట మున్సిపాలిటీ 2008 నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న